సంజయ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అర్చన ప్రవర్తనతో అతని మనసు విరిగిపోయింది. ఇక అర్చన గురించి ఆలోచించనన్నాడు. మరి ఈ దూరం శాశ్వతమైన మనసు మమత పార్ట్ 19. చిన్న కొడుకు ఒక్కడే రావడం గమనించిన వసుంధర అన్నయ్య ఏడి గుమ్మం వైపు చూస్తూ ఆతృతగా అంది. అన్నయ్య రాలేదమ్మా అన్నాడు సిద్ధు. అదేంట్రా రాకపోవడం ఏంటి? ఆశ్చర్యం కోపం కలగలిసాయి వసుంధర స్వరంలో. అంటే పూజ ఏడుస్తుందని. అప్పటికే తల్లి మొహం కోపంతో ఎర్రబడడం చూసి ఆగిపోయాడు సిద్ధు. ఇదేంట్రా పిల్ల ఏడుస్తుందని ఆగిపోవడం ఏంట్రా? మంచికి పోతే చెడు ఎదురైందంటే ఇదే. ఇప్పటికే వాడు హాస్పిటల్కి వెళ్ళినందుకు నలుగురు ఏమనుకుంటారా అని నేను భయపడి చస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు అక్కడే మకాం పెట్టాడా? ఈ విషయం నలుగురికి తెలిస్తే మన పరువు ఉంటుందా? కోపంగా అంది వసుంధర. అమ్మా, పూజ ఇంకా కోలుకోలేదు. డాక్టర్ కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. అందుకనే ఈ ఒక్క పూట ఉండి పొద్దున్నే వచ్చేస్తాను అన్నాడు. ఈలోపు మెల్లగా పూజకు నచ్చ చెప్తాడు. నువ్వు ఇలా గొడవ చేస్తే ఎలాగమ్మా? ఇంత చేసి చివరి నిమిషంలో పాడు చేసుకోవడం ఎందుకమ్మా? అన్నయ్య వచ్చేస్తే పూజ బెంగపడుతుంది. మళ్ళీ అన్నయ్య వెళ్ళాల్సి వస్తుంది. అంత రిస్క్ ఎందుకని ఈ రాత్రికి ఉండి తనకు నమ్మకం కలిగించి వచ్చేస్తాడు నచ్చ చెప్తూ అన్నాడు సిద్ధు. ఏమోరా, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ పిల్ల వల్ల మన కుటుంబం పరువు బజార్లో పడేటట్టుంది. అంతకుముందు తల్లి, ఇప్పుడు ఈ పిల్ల. వీడికి ఎవరన్నా పిల్లనిస్తారా? నా బాధ మీకు ఎవరికి పట్టదు. ఇప్పటికే నలుగురు నానా రకాలుగా అంటున్నారు. అందరికీ ఆ పిల్ల వీడికే పుట్టిందని డౌట్ కాదు, కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఇప్పుడు అక్కడే ఉన్నాడని తెలిస్తే ఇంతే సంగతులు. ఇప్పుడే వాడికి ఫోన్ చేసి రమ్మంటాను. కోపంగా ఫోన్ తీసింది వసుంధర. సిద్ధు వెంటనే తల్లి చేతుల్లో నుంచి ఫోన్ లాక్కున్నాడు. ఏంట్రా నువ్వు చేసేది? కోపంగా అంది వసుంధర. నేను చెప్పేది వినమ్మా అనునయంగా అన్నాడు సిద్ధు. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? మరింతగా మండిపడింది వసుంధర కొడుకు మీద. అమ్మా, నువ్వు ఇప్పుడు ఫోన్ చేసావే అనుకో, అన్నయ్య రావటం అటుంచు, వాడికి కోపం వస్తుంది. నువ్వు పరిస్థితిని అర్థం చేసుకోలేదని ఇక పూజకు తగ్గేంత వరకు రాను, పూర్తిగా కోలుకున్నాకే వస్తాను అంటాడు. అన్నయ్య తిక్క తెలిసిందే కదా, ఎందుకు వచ్చిన గోల? పూజ అంటే అన్నయ్యకి ఎంత ఇష్టమో తెలుసు కదా. డాక్టర్ చాలా జాగ్రత్తగా ఉండమన్నారు. పూజకి ఏదైనా అయిందంటే ఇంకా అన్నయ్య అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ ఒక్క రాత్రికి ఓర్చుకున్నామంటే అన్నయ్య పొద్దున్నే వచ్చేస్తాడు. తర్వాత నీ ఇష్టం. పరిస్థితి వివరిస్తూ అన్నాడు సిద్ధార్థ. అవునమ్మా, అన్నయ్య వచ్చేస్తాడు అని చెప్తున్నాడు కదా, ఎందుకమ్మా గొడవ? వదిలే. శ్రవంతి కూడా అంది. వసుంధర కోపంగా కూతురు వైపు చూసింది. కాస్త అన్నయ్య చెప్పేది కూడా వినిపించుకో. నువ్వు ఇప్పుడు ఫోన్ చేసావనుకో, అన్నయ్య రాడు. పైగా వాడికి కోపం వస్తుంది. పూజ పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఇలా ఫోన్ చేసినందుకు కోపంతో నీ మాట అస్సలు వినడు. అన్నయ్యను మెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలంటే కొన్ని చూసి చూడనట్టు వదిలేయడం మంచిదమ్మా. అన్నయ్యకి పెళ్లి చేయాలని తెగ తొందరపడుతున్నావు. నువ్విలా గందరగోళం చేస్తే అన్నయ్య నీ మాట వినడు. ఇక నీ ఇష్టం అంది శ్రవంతి.
తల్లితో. అవును అత్తయ్య, కావ్య కూడా భయపడుతూనే చెప్పింది అత్తగారికి. వసుంధర ఆలోచనలో పడింది. నిజమే, తాను ఫోన్ చేసినా వాడు వస్తాడు అని నమ్మకం లేదు. పైగా పూజకి ఇలా ఉంటే అర్థం చేసుకోకుండా రమ్మంటావేంటి అని అరిచినా అరుస్తాడు. దానికంటే ఈ ఒక్క పూట ఓర్చుకుంటే వాడు వస్తాను అంటున్నాడు కదా, రాకపోతే అప్పుడే తేల్చుకుంటాను అనుకుంటూ సరేరా ఈ ఒక్క పూటకు ఊరుకున్నాను. రేపు వాడు రాకపోతే మాత్రం నేను చస్తే ఒప్పుకోను, కోపంగా అంది వసుంధర. ఇప్పటికి ఒప్పుకుంది చాలు అనుకుంటూ నేనే పొద్దున్నే వెళ్ళి తీసుకొస్తానమ్మా, నువ్వేమీ కంగారు పడకు, వెళ్ళి పడుకో అన్నాడు సిద్ధార్థ నిట్టూరుస్తూ. ప్రశాంతంగా పడుకునే బ్రతుకా నాది, నలుగురు అనే మాటలు గుర్తొస్తున్నాయిరా. ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేకుండా పోయింది. వీడికి పెళ్ళైతే గాని నాకు మనశ్శాంతి ఉండదు. కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది వసుంధర. మొత్తానికి అమ్మ శాంతించింది. సమయానికి బానే చెప్పావు, చెల్లెల్ని మెచ్చుకున్నాడు సిద్ధు. ఇంతకంటే ఏం చేస్తామన్నయ్యా, పాపం పూజకి బాలేదంటే రమ్మనడం కూడా భావ్యం కాదు కదా. అన్నయ్య మాత్రం కావాలని అక్కడ ఎందుకు ఉంటాడు చెప్పు, పరిస్థితి బాలేదు అనే కదా అర్థం. ఇంతకీ పూజకి ఎలా ఉంది? అర్చన, అత్తయ్య, మామయ్య ఏమంటున్నారు అడిగింది శ్రవంతి. అక్కడ విశేషాలు చెప్పాడు సిద్ధు. అర్చన మారి అన్నయ్యతో పెళ్లికి ఒప్పుకుంటే బాగుండు. ఏదో రకంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఈ సమస్యలన్నీ పోతాయి. అమ్మ అరుపులు ఎప్పుడూ ఉండేవే. కొంతకాలం అమ్మను పట్టించుకోకుండా ఉంటే సరి, తర్వాత అమ్మ కాంప్రమైజ్ అయిపోతుంది. అవ్వకేం చేస్తుంది? కానీ అర్చన ఒప్పుకోకపోతే ఇక అన్నయ్య జీవితాంతం పెళ్లి చేసుకోడు. అమ్మతో పడలేము భయంగా అంది శ్రవంతి. అవును అన్నాడు సిద్ధు. మర్నాడు ఉదయం సంజయ్ తమ ఇంటికి వెళ్తూ ఆఫీస్కి వెళ్తున్నానని మళ్ళీ వస్తానని పూజకు నచ్చ చెప్పాడు. పూజ బిక్కమొహం వేసుకొని చూస్తుంటే, నువ్వు స్కూల్కి వెళ్ళకపోయినా, హోంవర్క్ చెయ్యకపోయినా మీ టీచర్ నిన్ను ఎలా కొడుతుందో, డాడీ ఆఫీస్కి వెళ్ళకపోయినా మా బాస్ అలా నన్ను కొడతారు. నేను దెబ్బలు తినడం నీకు ఇష్టమా అడిగాడు సంజయ్ బాధ నటిస్తూ. కాదన్నట్టు తల అడ్డంగా ఊపింది పూజ. అందుకని ఆఫీస్కి వెళ్తున్నాను, త్వరగానే వచ్చేస్తాను. మా పూజకు హెల్త్ బాగాలేదు, తన దగ్గర నేను ఉండాలి. నాకు లీవ్ ఇవ్వమని మా బాసును అడిగి వస్తాను అని ఎన్నో విధాలుగా పూజకు నచ్చజెప్పిన తర్వాత ఆఖరికి పూజ అతను వెళ్ళడానికి ఒప్పుకుంది. నేను లేను అని మమ్మీని విసిగించకు అన్నాడు. అలాగే డాడీ, నువ్వు తొందరగా వచ్చేయి అంది పూజ ముద్దుగా. పూజను ముద్దు పెట్టుకుంటూ త్వరగా క్యూర్ అవ్వు, మంచిగా ఫుడ్ తిని మెడిసిన్ వేసుకో, మమ్మీని ఇబ్బంది పెట్టకు. ఇప్పటి వరకు ఆడుకోవడానికి ఎవరూ లేరు అన్నావు కదా, ఇక నుంచి అజ్జు వాళ్ళతో ఆడుకో అన్నాడు సంజయ్. అన్నిటికీ బుద్ధిగా తల ఊపింది పూజ. ఇదేమీ తనకు పట్టనట్టు అర్చన ఎంతో ముఖ్యమైన పనిలా డాలితో కబుర్లు చెప్తుంది. వెళ్దామా అన్నయ్య అన్నాడు సిద్ధు. తల్లికి మాట ఇచ్చినట్టే అన్నను తీసుకువెళ్ళడానికి వచ్చాడు సిద్ధు. విక్కీ డ్రాప్ చేస్తానన్నా సిద్ధు వస్తాడని చెప్పాడు సంజయ్. అతను అర్చన వైపు చూశాడు. అతని వైపు చూస్తేగా తన ధోరణిలో తానుంది అర్చన. సంజయ్ చూపులను అనుసరించి అందరూ అర్చన వైపు చూశారు.
అది ఆమెకి తెలుస్తున్నా పట్టించుకోకుండా బెంగ వేసింది ఆ డాలి. దాని తల ప్రేమగా నిమురుతూ ఆప్యాయంగా అడిగింది అర్చన. అదేమో గారాలు పోతుంది. అర్చన ప్రవర్తన అందరికీ కోపం తెప్పిస్తున్నా ఏమీ అనలేక మౌనంగా ఉన్నారు. సంజయ్ నుంచి గాఢమైన నిట్టూర్పు వెలువడింది. పద వెళ్దాం అన్నాడు. టాటా డాడీ, తొందరగా వచ్చేయి అంది పూజ. అలాగే తాను టాటా చెప్తూ అన్నాడు సంజయ్ భారంగా. సంజయ్కి అందరూ వీడ్కోలిస్తూ మరోసారి కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడప్పుడు వస్తూ ఉండమని, పూజ అలవాటు పడేదాకా మానొద్దని, మళ్ళీ బెంగపడి ఆరోగ్యం పాడు చేసుకుంటుందని పదే పదే చెప్పారు. నాకు తెలుసు అత్తయ్య, నేను తప్పకుండా వస్తాను అంటూ భారమైన హృదయంతో కారులో కూర్చున్నాడు. కారు డ్రైవ్ చేస్తూ సిద్ధు అన్న వైపు చూశాడు. అతను వెనక్కి జారిలబడి కళ్ళు మూసుకున్నాడు. అర్చన ఇక తన వైపు చూడదు. తన ఇంటికి వెళ్ళిపోయింది కదా. అత్తయ్య వాళ్ళందరూ అర్చనని, పూజను అపురూపంగా చూసుకుంటారు. ఇక తనకే ఇబ్బందులు, కష్టాలు ఉండవు. అతనికి ఒక పక్క సంతోషంగాను, మరో పక్క బాధగాను ఉంది. అర్చన ఎంత మొండిది కాకపోతే, పూజ ప్రాణాల మీదకు వచ్చినా తనకి ఒక్క ఫోను చేయలేదు. హాస్పిటల్కి వచ్చినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కన్నెత్తి చూడలేదు. రాత్రి పూజ ఏడుస్తున్నా ఉండమని అడగలేదు. అత్తయ్య అడిగారు కానీ తనకు పట్టనట్టు ఉంది. ఇప్పుడు వెళ్తున్నా కనీసం చూడలేదు. తన ఉనికినే పట్టించుకోకుండా డాలీతో కబుర్లు చెప్తుంది. అలాంటిది తన జీవితంలోకి వస్తుందనుకోవడం భ్రమ, విరక్తిగా అనుకున్నాడు సంజయ్. అన్నయ్య, బాధపడుతున్నావా? సానుభూతిగా అన్నాడు సిద్ధు. దేనికిరా? ఉలిక్కి పడుతూ అడిగాడు సంజయ్. అర్చన అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కదా. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే నేనెందుకు బాధపడతానురా? ఆశ్చర్యంగా అన్నాడు సంజయ్. వెళ్ళినందుకు కాదు అన్నయ్య, ఇక తాను నీ జీవితంలోకి రాదేమోనని బాధపడుతున్నావు కదా మృదువుగా అన్నాడు సిద్ధు. అది మొన్నటితోనే తేలిపోయింది కదరా. ఎక్కడో కొన ఊపిరితో ఉన్న ఆశ కూడా ఇవాళతో పోయిందిరా. పూజకి అంత బాగా లేకపోయినా తాను నన్ను పిలవకపోవడం, ఇప్పుడు కూడా పూజ హెల్త్ను దృష్టిలో పెట్టుకొని అన్నా నన్ను ఉండమనలేదు. ఇక తనకు నాకు రాసిపెట్టి లేదు లేరా. బాధను దాచుకుంటూ అన్నాడు సంజయ్. నా మనసు చెప్తుంది అన్నయ్య, నువ్వు అర్చన తప్పకుండా కలుస్తారని. చూస్తుండు, నా మాట నిజమవుతుంది అనునయంగా అన్నాడు సిద్ధు. నాకు ఆశ లేదురా. ఇక నుంచి నేను అర్చన గురించి ఆలోచించదలుచుకోలేదు. ఇన్నాళ్ళు తన గురించి ఆలోచిస్తూ బిజినెస్ను నిర్లక్ష్యం చేశాను. మన ఫ్యామిలీ బిజినెస్ కూడా నీ మీదే వదిలేశాను. ఇక నుంచి నా దృష్టి అంతా బిజినెస్ మీదే పెడతాను. అమ్మ నా మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలిరా. ఎలాగో పెళ్లి విషయంలో అమ్మను బాధ పెడుతున్నాను. కనీసం బిజినెస్లోనన్నా ఎదిగి అమ్మ కోరిక తీర్చాలి. ఇక అర్చన మ్యాటర్ వదిలేరా. మొహం పక్కకు తిప్పుకుంటూ అన్నాడు సంజయ్. నువ్వు వదిలేసినా నేను వదిలేయను అన్నయ్య. ఎలాగైనా నిన్ను అర్చనని కలుపుతాను. అందుకు ఏం చెయ్యాలో నాకు తెలుసు లోపల అనుకున్నాడు సిద్ధు. ఇంటికి రావడంతోనే ఏరా ఇంకా ఏమన్నా సేవలు చెయ్యాలా, అయిపోయాయా రుసరుసలాడుతూ అంది వసుంధర. అమ్మ ఇప్పుడే కదా అన్నయ్య వచ్చాడు, అప్పుడే మొదలుపెట్టావు. శ్రవంతి విసుక్కుంది తల్లిని. నువ్వు ఊరుకోవే,
లేకపోతే ఆరోగ్యం బాగలేనివాడు అక్కడే ఉండి ఆ పిల్లకు సేవలు చేస్తాడా? తాను ఆరోగ్యం చూసుకోవద్దు? కోపంగా అంది వసుంధర కొడుకు వైపు చూస్తూ. అమ్మా, అన్నయ్య ఆరోగ్యానికి ఏమీ డోకా లేదు. అత్తయ్య వాళ్ళు బాగా కేర్ తీసుకున్నారు. అన్నయ్య పూజకు చేసింది ఏమీ లేదు, పక్కన ఉండడం తప్ప. నువ్వు రాగానే మొదలు పెట్టకు, అన్నయ్య అసలే చిరాకులో ఉన్నాడు అంటూ బుజ్జి వెళ్ళి అన్నయ్యకి ఏం కావాలో చూడు అన్నాడు సిద్ధు. సంజయ్ తల్లి మాటలు పట్టించుకోకుండా తన రూంలోకి వెళ్ళిపోయాడు. అలా ఉన్నాడేంట్రా? అర్చనను వదిలి రాలేకపోయాడా? కోపంగా అంది వసుంధర కొడుకు మొహం అదోలా ఉండడం గమనించి. అమ్మా, నువ్వు ఈ మాటలే తగ్గించుకో, అన్నయ్య చాలా బాధలో ఉన్నాడు అన్నాడు సిద్ధార్థ. ఎందుకంట? వెటకారంగా అంది. నువ్వు అనుకున్నదే జరిగిందిలే. అర్చన అసలు అన్నయ్యను కన్నెత్తి కూడా చూడలేదు. పూజకు అంత బాగలేకపోయినా కూడా రమ్మని అడగలేదు, ఉండమని అడగలేదు. దాన్ని బట్టే అర్థం అవ్వలేదా అర్చనకు అన్నయ్య మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని? ఇక నువ్వు ఈ గొడవలన్నీ ఆపితే అందరికీ మంచిది గట్టిగా అన్నాడు సిద్ధార్థ. మీ అన్నయ్య జోలికి రాకపోతే నేను దాని జోలికి ఎందుకు వెళ్తారా? నాకేం అవసరం? మీ అన్నయ్య ఒక ఇంటివాడైతే చాలు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి పెళ్ళి జరగాల్సిందే. ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటాడు అంది వసుంధర. నీకు ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలియదమ్మా. అన్నయ్య మన దగ్గరకు వచ్చి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే మొదలు పెట్టకు. మెల్లగా అన్నయ్యకి నచ్చ చెప్పి ఒప్పిద్దాంలే అనునయంగా అన్నాడు సిద్ధు. ఒరే, నన్నేమో కల్పించుకోవద్దంటావు, నువ్వు చెప్పవు. ఇదంతా నాకు తెలీదు. ఇంకో 2 నెలల్లో వాడి పెళ్ళి జరిగిపోవాలి. మీ పెద్దవాడి పెళ్ళి ఎప్పుడు చిన్నవాడికి చేసి పెద్దవాడికి ఎందుకు చేయలేదు అని అందరూ నన్ను అడుగుతున్నారు. కొంతమంది మొహాన్నే అర్చనకి చెయ్యొచ్చు కదా, ఎలాగూ ఆ పిల్ల మీ మనవరాలే కదా అని అంటున్నారు. మరి కొంతమంది ఏమో ఏదైనా లోపం ఉందా అని అడుగుతున్నారు. వసుంధర మొహం ఎర్రబడింది. తలెత్తుకోలేక చస్తున్నాను. త్వరగా పెళ్లి జరిగిపోతే ఈ గోల తప్పుతుంది అంది. అలాగే అమ్మా, తప్పకుండా అన్నయ్య పెళ్లి చేద్దాం, నువ్వు అనుకున్నట్లే అన్నాడు సిద్ధు. స్రవంతి, కావ్య మొహమొహాలు చూసుకున్నారు. సరేరా, అన్నయ్యకి ఏం కావాలో చూస్తాను అంటూ కొడుకు గదిలోకి వెళ్ళింది వసుంధర. అన్నయ్యకి 2 నెలల్లో పెళ్లి చేస్తావా? అయ్యే పనేనా? అసలు అర్చనని కాకుండా ఇంకెవరినైనా ఒప్పుకుంటాడా చేసుకోవడానికి అంది స్రవంతి. ఆ మాత్రం నాకు తెలీదా? అమ్మకి ఏదో ఒకటి చెప్పకపోతా గోల చేస్తూనే ఉంటుంది. నిజంగా అన్నయ్యకి ఈ సంవత్సరంలో పెళ్లి చేస్తాను, అది అర్చనతోనే ధీమాగా అన్నాడు సిద్ధు. అబ్బో, అన్నయ్యకి పెళ్ళి, అది అర్చనతో? నేను నమ్మాలి వెటకారంగా అంది స్రవంతి. నమ్మాలి బుజ్జి, చూస్తుండు. పూజను అడ్డం పెట్టుకొని అర్చనను ఎలా ఒప్పిస్తానో అన్నాడు సిద్ధు. పూజ గురించి ఆలోచించేదే అయితే ప్రాణాల మీదకు వచ్చినప్పుడే అన్నయ్యను పిలిచేది. దాని గురించి తెలిసిందే కదా. అసలు ఏ విషయమూ పట్టించుకోదు. ఎవరు ఏమన్నా మౌనంగా ఉంటుంది. ఒక్కసారి ఏదైనా అనుకుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నుంచి వెనక్కి జరగదు. అన్నయ్యను చేసుకోవాలని దానికి ఉంటే ఎప్పుడో వాళ్ళ పెళ్లి జరిగిపోయేది. ఇంతకాలం ఆగేది కాదు అంది స్రవంతి. నువ్వు అన్నది నిజమే బుజ్జి, కానీ పరిస్థితులకు ఎలాంటి వారైనా లొంగిపోతారు. అర్చనకు పూజ మీద ఉన్న ప్రేమే అన్నయ్య ప్రేమను గెలిపిస్తుంది. నాకెందుకో గట్టిగా అనిపిస్తుంది అన్నయ్యకి అర్చనకి త్వరలో పెళ్లి జరుగుతుంది అని. నువ్వు గట్టిగా కోరుకో, అదే జరుగుతుంది అన్నాడు. వాళ్ళ పెళ్లి జరిగితే
సంతోషించే వాళ్ళలో నేను మొదటిదాన్ని అంది స్రవంతి. అందరం గట్టిగా కోరుకుంటే వాళ్ళ పెళ్లి తప్పకుండా జరుగుతుంది అన్నాడు సిద్ధు. అన్నయ్య, అర్చన నీతో మాట్లాడిందా అడిగింది స్రవంతి ఆసక్తిగా. అసలు అర్చన నాతోనే కాదు, ఎవరితోనూ మాట్లాడలేదు. ఈ 2 రోజుల నుంచి జరిగిందంతా చెప్పాడు సిద్ధార్థ. ఎందుకన్నయ్యా అది ఇంత మొండిగా తయారైంది? బాధగా అంది స్రవంతి. మొండితనం కాదురా, తను అనుభవించిన బాధలు తనను మార్చాయి. కానీ ఆ బాధను మరిపిస్తానని అన్నయ్య చెప్తుంటే వినదే. మరింత బాధగా అంది స్రవంతి. నువ్వు అనుకున్నంత సులభం కాదురా, ఒక బంధం విడిపోగానే మరొక బంధంలో అడుగు పెట్టడానికి. అర్చన అన్నయ్య చెయ్యి అందుకోవడానికి అమ్మ అడ్డుగా ఉంది, అది మర్చిపోతున్నావు నువ్వు అన్నాడు సిద్ధు. అంటే అర్చన అమ్మకి అంత భయపడుతుందా? ముందంటే చిన్నది, అంతగా ఏమీ తెలియని వయసు, ఇప్పుడు కూడానా? ఆశ్చర్యంగా అంది స్రవంతి. భయం కాదురా, అమ్మంటే అర్చనకి గౌరవం, అభిమానం, ఆప్యాయత. తాను ఎంతగానో ప్రేమించే అన్నయ్యకు తల్లిగా అమ్మని చాలా గౌరవిస్తుంది. పైగా అన్నయ్యకు అమ్మంటే ఎంత ఇష్టమో తెలుసు. అలాంటిది అమ్మకి ఇష్టం లేకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదనేది అర్చన అభిమతం అన్నాడు సిద్ధు. అది కుదరదు కదా అన్నయ్య, నీరసంగా అంది స్రవంతి. ఏమో, అమ్మే స్వయంగా వెళ్ళి అన్నయ్యని పెళ్లి చేసుకోమని అర్చనను అడుగుతుందేమో. అనుకోకుండా అతని నోటి నుంచి వచ్చింది ఈ మాట. అమ్మ వెళ్ళి అర్చనని అన్నయ్యని పెళ్లి చేసుకోమని అడగడమా? ఇంపాసిబుల్. అలా అడిగేదే అయితే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అని తెలిసినప్పుడే పెళ్లి చేసేది కదా అంది స్రవంతి. ఇదంతా జరిగేది కాదు అన్నట్టు. ఎప్పుడూ పరిస్థితులు, మనుషులు ఒకేలా ఉండరు కదా బుజ్జి, మార్పు సహజం. అన్నయ్య పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఇంకొన్నాళ్ళు ఉంటే నలుగురు కొడుకు పెళ్ళి ఎప్పుడు అని అమ్మను అడుగుతారు. ఇప్పటికే ఈ విషయం మీద అందరూ అమ్మని తెగ అడుగుతున్నారు. అమ్మ చెప్పలేక సతమతమవుతుంది, బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఉంటుంది. పైగా అన్నయ్య మీద పుకార్లు తెలిసినవే. అన్నయ్య గురించి తెలిసి ఎవరో అంత ధైర్యంగా పిల్లనిస్తారు? ఇక అమ్మ ఏం చేస్తుంది? కొడుకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, నా పంతం నెరవేరితే చాలు అనుకోదు కదా. తన కొడుకు పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఏ తల్లికి ఉండదు? అమ్మ అందుకు అతీతురాలేమీ కాదు కదా. అన్నయ్య కోసమైనా కాంప్రమైజ్ అవుతుంది అన్నాడు సిద్ధు. నాకేమీ అలా అనిపించడం లేదులే. అలా అనుకుంటే ఈ 3 ఏళ్ల నుంచి అన్నయ్య మనకు దూరంగా ఉన్నా వాళ్ళ పెళ్లి చేయాలని ఎప్పుడైనా ఆలోచించిందా? చెప్పానుగా బుజ్జి, పరిస్థితులు ఎలాంటి వారినైనా మారుస్తాయి. ఎందుకో నా మనసుకు అనిపిస్తుంది త్వరలోనే అన్నయ్య పెళ్ళి జరుగుతుంది అర్చనతో అని అన్నాడు. అమ్మ వెళ్ళి అడిగినా అర్చన ఒప్పుకుంటుందా? నాకు డౌటే అంది స్రవంతి. అన్నయ్య కోసం అమ్మ, పూజ కోసం అర్చన ఎన్ని మెట్లైనా దిగి వస్తారు. ఇక నువ్వు నీ డౌట్లు ఆపు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. కావ్య, నా డ్రెస్ రెడీగా పెట్టావా అడిగాడు సిద్ధు. పెట్టాను సిద్ధు అంది కావ్య. అన్నయ్య నువ్వు చెప్పినట్టు అమ్మ ఒప్పుకొని అన్నయ్య అర్చన పెళ్లి జరిపిస్తే తిరుపతి వెంకన్నకు నీ జుట్టు ఇస్తాను ఉత్సాహంగా అంది స్రవంతి. ఓయ్, ఇది మరీ బాగుంది. పెళ్ళేమో అన్నయ్యకి, మొక్కుకొనేది నువ్వు, మధ్యలో నా జుట్టు ఇస్తాను అంటావేంటి? చిరుకోపంగా అన్నాడు సిద్ధు. అన్నయ్య కోసం ఆ మాత్రం చెయ్యలేవా? నవ్వుతూ అంది స్రవంతి.
నేను జుట్టుతో లేకపోతే కావ్య చూడలేదేమో బుజ్జి. అసలే నా హెయిర్ అంటే తనకి చాలా ఇష్టం నవ్వుతూ అన్నాడు సిద్ధు. ఏం పర్వాలేదు సిద్ధు, బావగారి పెళ్లి కోసం నువ్వు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నా నాకు అభ్యంతరం లేదు నవ్వుతూ అంది కావ్య. ఇంకేంటన్నయ్యా, వదిన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నువ్వు గుండు కొట్టించుకోవడానికి రెడీ అయిపో. అయితే నవ్వుతూ గుండు తప్పేటట్లేదే తల నిమురుకుంటూ అన్నాడు సిద్ధు. స్రవంతి కావ్య పక్కున నవ్వారు. వాళ్లతో శృతి కలిపాడు సిద్ధు. కొనసాగుతుంది. కొనసాగుతుంది. వసుంధర తన అహం వదిలి కొడుకు కోసం అర్చన దగ్గరికి వెళ్ళి అడుగుతుందా? అందుకు అర్చన ఒప్పుకుంటుందా? అసలు సంజయ్ని కన్నెత్తి చూడని అర్చన తన కోడలు అవడం ఇష్టం లేని వసుంధర, ఈ ఇద్దరు కలిసేనా రాబోయే భాగాల్లో తెలుసుకుందాం. అందరూ ఎలా ఉన్నారు? వీడియోస్ లేట్ అవుతున్నాయి, క్షమించండి. మీ అందరికీ తెలుసు కదా, నా హ్యాండ్ బాగా పెయిన్గా ఉంది. డాక్టర్ గారు అసలు మొబైల్ హ్యాండిల్ చేయొద్దన్నారు, కానీ మీరు ఎదురు చూస్తుంటారని 2 days నేనే డాక్టర్ గారి మాట లెక్క చేయకుండా చేశాను. అందుకని ఇంకా పెయిన్ ఎక్కువైంది నిన్న, అందుకనే చేయలేకపోయాను. ఈరోజు మరీ చూస్తుంటారని స్క్రిప్ట్ అలాగ సిద్ధంగా ఉంది కదా అని ఈ వీడియో చేస్తున్నాను. మన్నించి ప్రియా, కొంచెం రాస్తున్నాను, కాస్త ఓపిక పట్టండి. రేపు నైట్ వరకు అది కూడా పోస్ట్ చేస్తాను, గమనించి అర్థం చేసుకోగలరు. ఈ భాగం మీకు ఎలా ఉందో చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఏమైనా సూచనలు ఇవ్వాలన్నా తప్పకుండా ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింతమందికి చేరువయ్యేటట్టుగా మీ వంతుగా నాకు సహాయం చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.